హలో ఫ్రెండ్స్, నేనైతే మొన్న సండే అయితే గుడికెళ్ళాను. ఇక్కడ సండే మాత్రమే స్పెషలు. కానీ వీడియో ఎడిట్ చేసే లోపల లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. అసలు ఇక్కడికెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా బాధేసింది. ఏంటంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎండ్లో అయితే చెప్తాను ఏమైందనేది. ఇక్కడైతే మనం ఇప్పుడు గుడిని చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే గంగా నది కనిపిస్తుంది కదా, పెన్నా నది మనకి నెల్లూరు వరకు ఉంటుంది కదా. ఇక్కడ సంగం పక్కన కూడా వేరుంటే అక్కడ ఈ గుడి పక్కన నుంచే వెళ్తుంది ఏర్ అనేది. అయితే చాలా విశేషమైన ఉంటాయన్నమాట. ఇక్కడ శివుడు ఉన్నాడు, వినాయకుడు, నవగ్రహాలు, అమ్మవారు, పుట్టుంది అన్నీ ప్రత్యేకంగా. అన్నదానం అయితే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అంటే నిత్య అన్నదానం అంటే ఆదివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుందంట అన్నదానం. కనిపిస్తుంది కదా మనకి రేకుల షెడ్ లాగా, అదే అన్నదాన సత్రం. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫుడ్ ఎవ్వరికీ లేదు అన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న ఫుడ్ అయిపోయిన తర్వాత అయినా సరే వండి పెడుతూనే ఉంటారు. మేమైతే కాళ్ళు కడుక్కొని వస్తున్నాను. వచ్చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళేసి లోపలికైతే ఇక్కడ చిన్న జోక్ గుర్తొచ్చింది. అందుకే అంటే అక్కడ నీళ్ళలో కొంచెం కాలు జారింది నాకు, దానివల్ల డిస్కషన్ చేసుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే అక్కడ మునుగుతున్నారు కదా, ఎక్కడ ఏమి జరుగుతాయని వాళ్ళైతే ఉంటారంట సండే మాత్రం. అంతకుముందు ఒకసారి వచ్చాను, అప్పుడైతే పోలీసులు లేరు. ఇక్కడ అయితే చల్లగా చుట్టూ పొలాలు. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా అయితే ఒక్కసారైనా ఆదివారం పిల్లల్ని తీసుకొని రండి. ఇక్కడ ఏంటంటే అమ్మవారు చాలా తొందరగా కరిగిపోతారంట. మనం ఏదైనా బలంగా ఆమె మీద నమ్మకం వేసి ఆమెను కోరుకున్నామంటే, ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళే ఉన్నారు, అమ్మ నీ పేరు పెట్టుకుంటాను తల్లి నువ్వు కరుణించు అంటే ఖచ్చితంగా అయితే వాళ్ళకి పిల్లల్ని ఇస్తుందంట. ఇంకొకటి మనకి ఏదైనా స్కిన్ ఎలర్జీ అలా ఇలా ఉన్నప్పుడు కూడా ఈయన దగ్గరికి వచ్చి ఈమెను మొక్కుకొని ఈయన దగ్గర తడి బట్టలతో తిరుగుతానని చెప్పి దండం పెట్టుకొని ఆమె పుట్టమని తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే ఎలర్జీగా ఉంటుందో స్కిన్ మీద అలా రాసుకున్నా కానీ మహిమగల తల్లి అంట, తొందరగా తగ్గిపోతుందంట. అసలు సందే లేరు, బైక్లు, ఆటోస్ చాలా, అసలు గ్యాపే లేదు, అంతమంది జనం అయితే వచ్చేసి ఉన్నారు. చూస్తున్నారా పొలాలు, పక్కన దూరంగా కొండలు, పక్కనే ఏరు, మధ్యలో గుడి. అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడానికే కాదు, మీరు వచ్చి ఒక్కసారి చూసారంటే అసలు టెంపుల్ ఎంత బాగుంది అని అనుకుంటారు. నెల్లూరు జిల్లాలో ఇంత బ్యూటిఫుల్ అయిన టెంపుల్ ఉందా అనుకుంటారు. మీరైతే ఖచ్చితంగా అయితే రండి, వచ్చి మాత్రం ఖచ్చితంగా చూడండి. అమ్మవారిని అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే అంటే ఆమె ఒక శక్తి కదా, ఆమెని తీయచ్చో తీయకూడదా అని నేనైతే తీయలేదు. ఆమె శక్తి రూపాన్ని అయితే కొంచెం గుడి పైన అయితే ఉంది, చూపిస్తాను చూడండి. కనిపిస్తుంది చూడండి అమ్మ, సేమ్ అలాగే ఉంటుంది లోపల కూడా. కానీ ఇక్కడైతే గుడి లోపల కూడా పుట్ట ఉంటుంది ఫ్రెండ్స్. పుట్ట పక్కన ఇట్లా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. మీరైతే దర్శనం చేసుకోవడానికి రండి. ఇక్కడ బలి కూడా ఇస్తారు, అంటే అమ్మవారికి మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు అయితే చేస్తారు. ఇక్కడైతే చెట్టు చెప్పాలంటే పుట్ట, ఇక్కడ నాగదేవతలు కూడా ఉంటారు. ఇక్కడైతే ఆమె పేరు నాగారపమ్మ కదా, అంటే దానికి సంబంధించి ఉంటారు. ఇక్కడ పక్కన అయితే పొంగల్లో పెట్టుకోవడానికి ఉంటుంది, పొయ్యిలన్నీ ఉంటాయి. స్వామి అయితే హారతి అయితే ఇస్తున్నాడు. ఆ అమ్మ అయితే చీకట్లో కనిపించలేదు. దర్శనం చేసుకోండి మీరు కూడా. పక్కనే వినాయకుడు ఉంటాడు. ఈ స్వామి అయితే మనకి కొబ్బరికాయ ఇచ్చి అర్చన చేసిస్తాడు మనం చెప్తే. ఇంకా అసలు ఒక బాధాకరమైన విషయం అని చెప్పాను కదా, మా దర్శనం అయితే అయిపోయింది. ఒక 3 చుట్లు అయితే తిరుగుతున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ ఒక ఆయన అయితే గంగమ్మకు పొంగలు పెట్టుకుంటూ చనిపోయాడంట. చాలా బాధేసింది నాకు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి పొంగలు పెట్టుకోవడానికి వచ్చి నీళ్ళల్లోనే సుడిగుండంలాగా తిరిగి కొట్టుకొని వెళ్ళిపోయాడంట. అది విషయం తెలిసిన తర్వాత చాలా బాధేసింది నాకు. మీరందరూ ఖచ్చితంగా అయితే గుడికైతే ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోండి. ఇంతే నా పూజ.